ఇటీవల గల్ఫ్ దేశాలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసిన బేషరతు లొంగుబాటును ఆయన ఖచ్చితంగా తోసిపుచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులకు ప్రతిచర్యగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన దాడుల విషయంలో అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ కీలక ప్రకటన చేశారు. శనివారం ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పొరుగు దేశాలపై దాడులు చేయడం తమ ఉద్దేశం కాదని, అవి కేవలం పొరపాట్ల వల్ల జరిగినవని పేర్కొంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయం మేరకు ఇకపై గల్ఫ్ దేశాలపై ఎటువంటి దాడులు జరగబోవని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో యుద్ధం మరింత ముదరకుండా ఉండేందుకే ఈ శాంతి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అయితే ఏదైనా పొరుగు దేశం తమపై ప్రత్యక్షంగా దాడికి దిగితే మాత్రం ధీటుగా స్పందించే హక్కు తమకుంటుందని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే అని, ఆ తర్వాతే తాము ఒక కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో సహాయపడతామని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై పెజిష్కియాన్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ను లొంగదీసుకోవాలన్న అమెరికా కలలు ఎప్పటికీ నెరవేరవని, ఆ ఆశలను వారు సమాధి చేసుకోవాల్సిందేనని మండిపడ్డారు. ఇరాన్ ఆత్మగౌరవాన్ని వదులుకోదని, బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమని చెబుతూనే బేషరతు లొంగుబాటు అనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల వల్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. దుబాయ్ విమానాశ్రయం వంటి కీలక ప్రాంతాల్లో కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇజ్రాయిల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్తలతో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడు శాంతి మంత్రం జపిస్తున్నప్పటికీ అమెరికా మాత్రం పాలన మార్పు లక్ష్యంగా దాడులను కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కూడా కుదిపేస్తున్నాయి. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.